మనకి ఈ ఇల్లు వచ్చేసి ఇంజాపూర్ బస్ స్టాప్ అంటే సాగర్ హైవేలో ఉన్న ఇంజాపూర్ బస్ స్టాప్కి కేవలం కిలోమీటర్న్నర దూరంలో ఉంటుంది. ఇటు వనస్థలిపురంలో ఉన్న రైతు బజార్ నుంచి కేవలం 3.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఏపీఆర్ క్రిస్టల్ విల్లా ప్రాజెక్ట్ పక్కనే ఉంటుంది. ఈ హౌస్ అనేది 116 గజాలలో కట్టిన G+1 హౌస్ ఫర్ సేల్కి అనేది రావడం జరిగింది. మంచి ప్రీమియం హౌస్, మంచి డైమెన్షన్తో ఉన్న ఈ హౌస్ డీటెయిల్స్, ప్రైస్ అన్నీ కూడా నేను ఈ వీడియోలోనే ఇన్ఫామ్ చేస్తానండి. దయచేసి వీడియో చివరి వరకు చూడండి. ఇది ఒక ప్రమోషనల్ వీడియో కాబట్టి మీ నుంచి కానీ ఎవరి నుంచి కమిషన్ తీసుకోబడదు. ఇక్కడ డిస్ప్లే అవుతుంది, డైరెక్ట్ ఓనర్ నెంబరే డిస్ప్లే అవుతుంది చూడండి. అలాగే ఇలాంటి ప్రాపర్టీస్ ఉండి మీరు సేల్ చేయాలనుకుంటే మాకు సంప్రదించండి. అతి తక్కువ ధరలో మనం ప్రమోషన్ కూడా చేయడం జరుగుతుంది. ప్రమోషన్కి సంబంధించిన నెంబర్ కింద డిస్ప్లే అవుతుంది చూడండి. ఆలస్యం చేయకుండా ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాలకు వెళ్తే, మనకి ఈ హౌస్ డైమెన్షన్ చూసుకుంటే ఫేసింగ్ వచ్చేసి 29 ఉంటుంది, డెప్త్ వచ్చేసి 36 ఉంటుంది, 116 గజాల బిట్టు వెస్ట్ ఫేసింగ్తో ఉంటుంది. ఈ ఇల్లు అనేది G+1తో కట్టడం జరిగింది. హౌస్ కూడా వెలివేషన్ చూడండి ఎంత ప్రీమియంతో మంచి గ్రాండ్ లుక్తో కట్టడం జరిగింది చూడండి. మంచిగా టైల్స్తో మనకి వెలివేషన్ లుక్ అయితే చాలా అంటే చాలా ప్రీమియం ఉంటుంది. ఇది అండర్ తుర్కేంజల్ మున్సిపాలిటీ పరిధిలో ఉంటుంది. కృష్ణా వాటర్ కలెక్షన్ ఉంది, డ్రైనేజీ కలెక్షన్ ఉంది, ఎలక్ట్రిసిటీ ఉంది, స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి. చుట్టూ చూసుకోవచ్చు ఇల్లులే ఉన్నాయి. ఇళ్ళ మధ్యలోనే ఈ హౌస్ ఉందన్నమాట. మంచిగా మనకి ఎందుకంటే ఈ హైవేకి, విజయవాడ హైవేకి, సాగర్ హైవేకి మధ్యలో ఉంటుంది ఇల్లు అనేది. హౌస్ ఇన్సైడ్ కానీ చూసుకుంటే గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు దాదాపుగా ఒక 2 ఎస్సీ వెహికల్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. 2 ఎస్సీ వెహికల్ పార్క్ చేసుకున్నా కానీ మంచిగా ఒక 3-4 బైకులు కూడా పార్క్ చేసుకునే విధంగా పార్కింగ్ అనేది చాలా విశాలంగా ఉంది. ఎందుకంటే హౌస్ డైమెన్షన్ చాలా బ్రహ్మాండంగా ఉంది. 29 ఉంటుంది ఫేసింగ్, ఇది గమనించండి. మనకి పైన చూసుకుంటే పార్కింగ్లో కూడా మంచిగా ఫాల్ సీలింగ్ డిజైన్తో మంచిగా నీట్గా ప్రీమియం లుక్తో ప్రొవైడ్ చేశారు. కింద ఫ్లోర్ విషయం కనుక చూసుకుంటే మంచిగా గ్రానైట్ ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగింది. మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు ఒక సింగిల్ బెడ్రూమ్తో మనకి ఇది ప్రొవైడ్ చేయడం జరిగింది. సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే ఇది బోర్ పాయింట్. మనకి ఈశాన్య మూల ఇక్కడ అవుతుంది కాబట్టి ఇక్కడ బోర్ వేశారు. మంచిగా 350 ఫీట్ల వరకు బోర్ వేయడం జరిగిందని చెప్తున్నారు. మంచి వాటరే. అండ్ ఇటు చూసుకుంటే ఒక సింగిల్ బెడ్రూమ్తో ఉంటుంది. ఇది హాల్. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే ఒక పూజా రూమ్ పక్కనే మనకి కిచెన్ అన్నమాట. కిచెన్ కూడా మంచిగా ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు మనకి. అది కూడా డైరెక్ట్ ఇది హాల్ డైనింగ్ ఏరియా యూజ్ చేసుకునే విధంగా కిచెన్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది చూసుకుంటే కామన్ వాష్రూమ్ ఏరియా మధ్యలో మనకి కామన్ వాష్రూమ్. మనకి ఇండియన్ అయితే ఇండియన్, వెస్టర్న్ అయితే వెస్టర్న్ యూజ్ చేసుకోవడానికి ఇప్పుడు అవకాశం ఉంది మనకి. ఎవరైనా ఈ లొకాలిటీలో చూస్తున్న వారికి అయితే మంచి ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు. ఇది చూసుకుంటే ఒక సింగిల్ బెడ్రూమ్ మనకి అండ్ అదేవిధంగా సెల్ఫ్స్ కూడా చూడండి మంచిగా బాగానే ప్రొవైడ్ చేశారు. డోర్స్ క్వాలిటీ కూడా చూడండి ఎంత ప్రీమియం క్వాలిటీతో. హౌస్ అయితే చాలా అంటే చాలా ప్రీమియం ఉంటుంది. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఏంటంటే రెంట్ వచ్చే విధంగా దాదాపుగా ఈ సింగిల్ బెడ్రూమ్ రెంట్ దాదాపుగా ఇక్కడున్న దాంట్లో 7,000 రూపాయల నుంచి 8,000 రూపాయల రెంట్ వస్తుంది. రెంట్ వచ్చే విధంగా గ్రౌండ్ ఫ్లోర్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఒకసారి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాం ఇంకా ఎలా ఉంది ఏంటి అనేది. మనకి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేలోపు వెలివేషన్ చూసుకోవడం మంచిగా టైల్స్ గోల్డిష్లో నీట్గా ఫినిషింగ్ ఇచ్చారు. మనకి ఇది మెయిన్ ఎంట్రన్స్ డోరు. ఇదే మనకి సింహదారణం, వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది. మనకి మెయిన్ ఎంట్రన్స్ చూడండి ఎంత ప్రీమియం క్వాలిటీయో. 116 గజాల్లో హౌస్ కూడా ఇలా కడతారు అనేది వీళ్ళు చూపించారు అంత. ఎందుకంటే ఈ బిల్డర్ మంచి అనుభవస్తు బిల్డర్ అన్నమాట. ఇదే లొకాలిటీలో చాలా హౌసెస్ కట్టారు, అందుకే చాలా ప్లాన్తో ఈ హౌస్ అనేది డిజైన్ చేశారు. చూడండి 116 గజాలలో ఇలా ఉంటుంది 2 BHK అంటే చూడండి ఎంత విశాలమైన హాల్ కమ్ మనకి లివింగ్ ఏరియాతో ఉంటుంది. చాలా అంటే చాలా స్పేసెస్గా, పైన మంచి ప్రీమియం లుక్తో మనకి ఫాల్ సీలింగ్ డిజైన్తో, వాల్స్కి చూసుకుంటే లైటిష్ కలర్స్తో మనకి ఇచ్చారు మనకి. అండ్ వెంటిలేట్ పర్పస్లో చూస్తే మనకి పీవీసీ విండోసు విత్ గ్రిల్ ఫిట్టింగు. ఈ హాల్ ఇంత పెద్దగా ఉంది కాబట్టి మనకి 2 విండోస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు.
మనకి ఇటు సైడ్ చూస్తుంటే ఒక బెడ్రూమ్ ఉంటుంది, ఇటు ఒక బెడ్రూమ్ ఉంటుంది. మనం ఈ బెడ్రూమ్ కనుక చూసుకుంటే ఇది మాస్టర్ బెడ్రూమ్ ఏరియా. చూడండి చాలా విశాలంగా ఉంది. ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 12x14 సైజ్లో ఉంటుంది బెడ్రూమ్ అందాదా. మనకి పైన ఫాల్ సీలింగ్ వర్క్తో, కింద ఫ్లోర్ చూడండి మంచిగా 2x4 టైల్స్తో నీట్గా ఫినిషింగ్ ఇచ్చారు. మనకి విత్ అటాచ్ వెంటిలేటర్ పర్పస్లో ఒక విండో విత్ ఈ బెడ్రూమ్కి వచ్చేలోపు మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి విత్ అటాచ్ బాత్రూమ్తో ప్రొవైడ్ చేశారు. మనకి ఎవరైనా ఈ వనస్థలిపురం, ఇంజాపూర్ ఈ లొకాలిటీలో హౌస్ చూసిన వారికైతే మంచిగా చిన్న ఫ్యామిలీ 116 గజాల బిట్టు, అది కూడా దట్టు 1 CR లోపే ఉంటుంది. ఈ హౌస్ ప్రైస్ కూడా మనకి ఇది చూసుకుంటే మనకి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా. 116 గజాలు ఉన్నా కూడా మంచి అంటే ప్లాన్తో కట్టడం జరిగింది ఇల్లు. మనకి చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా సపరేట్గా మన విత్ అటాచ్ బాత్రూమ్తో అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మనకి బాత్రూమ్ పక్కనే మళ్ళీ మనకి ఇక్కడ సైడ్ లాస్ట్లో సెల్ఫ్స్ కూడా ఉన్నాయి. సెల్ఫ్స్ అయితే వీళ్ళు బాగానే ప్రొవైడ్ చేశారు. మనకి ఏంటంటే ఫ్యూచర్లో కబోర్డ్స్ ఇలా యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, అందుకే కిచెన్ లాగానే అలా ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ చూసుకుంటే హాల్లో మనకి ఈ డోర్ ఉంటుంది. ఈ డోర్ నుంచి చూసుకుంటే ఇక్కడ ఒక చిన్న వాష్ మిషన్ పెట్టి వాష్ పాయింట్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మనకి 116 గజాల్లో G+1, అది కూడా దట్టు 1 CR లోపే ఉంటుంది. మనకి చూస్తుంటే మనకి పూజ రూమ్లో కూడా ఒక వెంటిలేటర్ పర్పస్లో విండో. ఇది చూసుకుంటే కిచెన్ అయితే చాలా విశాలంగా చాలా స్పేసెస్గా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ హౌస్ డైమెన్షన్ బాగుంటుంది, 29 ఫేసింగ్ ఉంటుంది, డెప్త్ కూడా 36 ఉంటుంది అన్నమాట. సో ఓవరాల్గా చూసుకుంటే హౌస్ అనేది ఈ విధంగా ఉంది. మరొకసారి ఈ హౌస్ గురించి కనుక డిస్కషన్ చేస్తే, ఈ హౌస్ వచ్చేసి మనకి నాగార్జున సాగర్ హైవేలో ఉన్న ఇంజాపూర్ బస్ స్టాప్కి కేవలం 1.5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇటు వనస్థలిపురంలో ఉన్న రైతు బజార్ నుంచి 3.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వనస్థలిపురం నుంచి ఇంజాపూర్కి వచ్చే APR క్రిస్టల్ విల్లా ప్రాజెక్ట్ ఉంటుంది, దాన్ని ఆనుకొనే ఉంటుంది ఈ హౌస్ అనేది. ఈ హౌస్ డైమెన్షన్ చూసుకుంటే 29x36 ఉంటుంది. 116 గజాల బిట్టు, వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది, G+1తో కట్టడం జరిగింది. మంచి ప్లానింగ్తో కట్టారు ఈ హౌస్ అనేది. ప్రైస్ విషయం చూసుకుంటే కేవలం 94 లక్షల రూపాయలు చెప్తున్నారు. ఇది కూడా ఫైనల్ కాదంటున్నారు. మనం మోడ్ ఆఫ్ పేమెంట్లో ప్రైజెస్ అనేసి తగ్గుతుంది. ఇంకా దీంట్లో మనకి లోన్ ఎలిజిబుల్ కనుకుంటే 70 to 80% లోన్ కూడా వస్తుందని చెప్తున్నారు. ఇంకా ఈ ప్రాపర్టీ గురించి కానీ ఇంకే ఇన్ఫర్మేషన్ కావాలన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న డైరెక్ట్ ఓనర్ నెంబర్ కాల్ చేయండి. అలాగే ఇలాంటి ప్రాపర్టీస్ ఉండి మీరు సేల్ చేయాలనుకుంటే కూడా మాకు సంప్రదించండి. అతి తక్కువ ధరలో మనం ప్రమోషన్ కూడా చేయడం జరుగుతుంది, ఇది గమనించండి. ప్రమోషన్ సంబంధించిన నెంబర్ కూడా డిస్ప్లే అవుతుంది చూడండి కింద. అండ్ అలా వెళ్ళే ముందు ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి.